అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారి. మీటింగ్ కు పిలవలేదని బాధపడుతున్న పులకేశి చెప్పు, వాళ్ళ పేరు కూడా ఎర్ర బుక్ లో రాసుకో. పవన్ కు పేరుని నాని కౌంటర్. దాన్ని ఇస్తాను మర్చిపోబాకంట పవన్ కళ్యాణ్ చెప్పు. కేటీఆర్ వేయిండు ఆటోలా, సంతోషంగా నవ్వడ్డది అభిమానుల్లా. సిపిఆర్ చేసిర్రు అప్పుడే పుట్టిన బిడ్డకు, ఏం ప్రమాదం లేదిగ ప్రాణాలకు. సినిమా డైలాగులు వెండి తెర మీదే బాగుంటాయి. రాజకీయ వేదికల మీద అవే డైలాగులు చెప్తే కామెడీ అయిపోతుంది. ఎవరన్నా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని జనం కడుపు నవ్వుకుంటారు. పవన్ కళ్యాణ్ కూడా అలాంటి డైలాగులని ప్రాక్టీస్ చేసుకొచ్చి స్టేజీ మీద చెప్తున్నాడు. అవును పేర్ని సార్, పవన్ మాటలు విన్నారా? ఆయన మాటలకు కౌంటర్గా మీ స్టైల్లో 2-3 పంచులు వదలండి సార్. జగన్, నువ్వు సభలు పెట్టి సిద్ధం సిద్ధం అని చెప్తున్నావు. నీకు యుద్ధాన్ని ఇస్తాను మర్చిపోబాకంట పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. యుద్ధాన్ని ఇస్తాడు. వామ్మో, ఆయన చేయబోయే యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందంటారా ఏంటి కొంపదీసి? 2014 ఎన్నికల్లో ఏమి ఇచ్చావు జగన్కి? అప్పుడు జగన్కి వ్యతిరేకంగా పనిచేసావు కదా. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నువ్వు పోటీ చేసావు కదా. అప్పుడు వేరే యుద్ధంలో బిజీగా ఉన్నట్టున్నాడు. అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా? సరుకు లేదా, గుళ్ళు లేవా, మందుగుండు సామాగ్రి. కొన్ని సినిమా డైలాగులు కూడా చెప్పాడు సార్, విన్నారా మీరు? సినిమా డైలాగులన్నీ కూడా బట్టి చంద్రబాబు మాట్లాడుతుంటే వెనక కుర్చీలో కూర్చుని ప్రాక్టీస్ చేసి ఈ డైలాగ్ ఇట్లా చెప్పాలని చెప్పిన మాటకి అంటే సినిమా షూటింగ్ యాక్షన్ అని చెప్పే ముందు కుర్చీలో కూర్చుని మాట్లాడుకున్నా. ప్రాక్టీస్ చేసిన డైలాగులన్నీ బాగానే అప్పచెప్పాడుగా. సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కనే ఉన్న పెట్టుకుంటాడు. ఇక్కడ ఎవరిని పొగిడారు సార్? ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పొగడాలి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి. మరి ఒకరినొకరు పొగుడుకున్నారా? చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల. చంద్రబాబు మాత్రం రాజకీయ దురంధరుడు అని పొగిడారు పవన్. 2024లో చంద్రబాబు నాయుడు రాజకీయ దురంధరుడు. 2019లో ఎవడు? దగాకోరు, దగులుబాజీ, అవినీతిపరుడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు. ఆ మాటలన్నీ ఎవరన్నారు సార్? నువ్వే చెప్పావు కదా. ఇవన్నీ పేరు నాని చెప్పట్లా, ఈ మొత్తం నువ్వు చెప్పినయే. దీన్నే ఏ రోటి కాడ ఆ పాట వాడడం అంటారు. ఇలాంటి పాటలు వాడడంలో పవన్ కూడా రాటు తేలిపోతున్నాడు. ఎర్రబుక్కు పట్టుకొని తిరుక్కుంటా వైసీపీ లీడర్లకు వార్నింగ్లు ఇచ్చే లోకేష్ ఎర్రి బుక్ అయిపోయాడు. మొన్న సీట్ల పంపకం టైంలా, ఆ తర్వాత జెండా సభలా కైనా అవుపడలేదు. పెద్దోళ్ళం మాట్లాడుకుంటున్నావు, ఇక్కడ నీకేం పని అన్నారనుకుంటా. పాపం లోకేష్ అలిగిండు అని చెప్పి పాటోళ్ళు అనుకుంటున్నారు. ఆడ పక్కన చిన్నబాబు ఉన్నాడు. ఒకసారి ఆయన్నే అసలు కథ ఏంది అని అడిగి తెలుసుకుందాం. చిన్నబాబు నమస్తే. హాయ్, బాక్సులన్నీ భలే పెట్టారు. తియ్యగా ఉంటుందేమో. అబ్బా, వాసన అదిరిపోయింది. తియ్యగా ఉంటుందేమో ఇది. ఏం చేస్తున్నారు సార్? ఎవరు? మీ ఎర్ర బుక్ ఏమైంది? పేర్లు రాసి కమ్మలన్నీ అయిపోయినాయా? ఏం ఎర్ర బుక్కో ఏంటో, అందరూ కలిసి నన్ను ఎర్రి పుష్పం చేస్తున్నారు. అందరూ అంటే ఎవరు? వైసీపీ వాళ్ళ? వాళ్ళు చేస్తే ఓకే, వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా నన్ను ఎర్రి బుక్కులా చూస్తున్నారు. మీ వాళ్ళంటే ఎవరు సార్? అంత ధైర్యం ఎవరికున్నది? ఇంకెవరు, మా డాడీనే. మీ డాడీనా? ఆయన ఏం చేసిండు? మొన్న 2 పార్టీలు సీట్లు అనౌన్స్ చేశాయి కదా. అవును, జనసేనకు 24 సీట్లు ఇచ్చిండు మీ డాడీ. ఆ మీటింగ్ కు నన్ను పిలవలేదు. అయ్యో, అంత ఇంపార్టెంట్ మీటింగ్ కు నేను రమ్మని లేదా? ఎందుకు సార్? నాకు కొన్ని సీట్లు కావాలని అడిగాను. పార్టీనే మీది కదా, మళ్ళా సీట్ ఏంది? అంటే మా వాళ్ళకి కొంతమందికి సీట్లు ఇస్తానని మాటిచ్చాను. అవును, మీరు టికెట్ అమ్ముకుంటున్నారంట, నిజమేనా? ఎవరన్నారు చెప్పు, వాళ్ళ పేరు కూడా ఎర్ర బుక్ లో రాసుకుంటా. మీ ఎంపీ కేసినేని నానే అన్నాడు, టికెట్ కావాలనుకున్నోళ్ళు నీకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తే వాళ్ళ పేరు ఫస్ట్ లిస్టులా, మామూలు ప్యాకేజీ ఇస్తే సెకండ్ లిస్టులా, ఏమీ ఇవ్వకపోతే అసలు ఏ లిస్టులా పేరుండదట. ఆయనే అన్నాడు. ఏమో నాకు తెలీదు, మా డాడీని అడుగు. సరే గాని నీకు కొన్ని సీట్లు కావాలని అడిగితే మీ డాడీ ఏమన్నాడు? పెద్దవాళ్ళ మధ్యలో నువ్వెందుకు అని పంపించేశాడు. అందుకే వచ్చేసా. ఇదిగో బాబు, పాపడాలున్నాయా, తీసుకురా. అయ్యో, నిన్ను మరీ ఎర్రి బుక్కుని చేసి ఆడుకుంటున్నారు కదా. అవును గాని మరి గా జెండా సభకు ఎందుకు పోలే? మొన్న సీట్ల అనౌన్స్మెంట్కు నన్ను పిలవలేదు కదా, అందుకే అలిగిపోలేదు.
ఇదిగో బాబు కొంచెం పప్పు కూడా తీసుకురావా, కమ్మగా ఉంటుంది ఇందులో వేసుకుంటే. ఇంతకీ మీ దత్తన్న ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు? మా డాడీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తాడు. అదేంది, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కూడా మీ డాడీనే చెప్తాడా? అంతే, మా డాడీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే పోటీ చేస్తాడు. చెయ్యకపోతే? లేదు లేదు, మా దత్తన్నకి మా డాడీ ఎంత చెప్తే అంత. లేకపోతే మొన్న మేము ఇచ్చిన 24 బిస్కెట్లు తీసుకునేవాడు కాదు కదా. యుద్ధం చేద్దామని మీ దత్తన్న పిలుపునిచ్చిండు, మరి నువ్వు రెడీ అవుతున్నావా? ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను కదా యుద్ధం. ఏది, తినడమా? అంటే యుద్ధం చేయాలంటే బలం కావాలి కదా, బలం కావాలంటే తినాలి. అందుకే ముందు తిండి తర్వాత యుద్ధం. తిను, బాగా తిని తీరుబడిగా వెళ్ళి యుద్ధం చేయండి. మంచోడు మంచోడు అనుకుంటే నిండా ముంచేసిండని మొత్తుకుంటున్నారు జనసేన లీడర్లు పవన్ కళ్యాణ్ చూసి. మా వాడు సీఎం అవుతాడని నమ్మిన పెద్ద మనుషులకు కూడా షాక్ ఇచ్చిండు. మీ బోర్డు సలహాలు అవసరం లేదు అని వాళ్ళని కూరల కరివేపాకు లెక్క తీసి పడేసిండు. ఇక వాళ్ళకు కూడా ఏమనాలో అర్థం కాక నీ సావు నువ్వు సావని చెప్పి సైలెంట్ అయ్యారు. నా మాటే శాసనం, ఉంటే ఉండుండ్రి లేకుంటే దొబ్బేయండ్రి అని శివగామి లెవెల్లా పవన్ కళ్యాణ్ తన పార్టీ లీడర్లకు కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చిండు. అసొంటోళ్ళు నాకు అవసరమే లేదు అని కుండ బద్దలు కొట్టిండు. ఈసారైనా మనోడు సీఎం అవుతాడనే ఆశతోని చాలా మంది లీడర్లు కార్యకర్తలు అభిమానులు సీఎం సీఎం అని అరుచుకుంటా పవన్ ఎంబడి తిరిగిండ్రి నొద్దులు. కొందరు సొంత పైసలు ఖర్చు పెట్టుకుంటే ఇంకొందరు జాగలు అమ్ముకున్నారు. లాస్ట్కి వచ్చేసరికి పవన్ ప్లేట్ పిరాయించి నేను కాదు సీఎం క్యాండిడేట్ ను చంద్రబాబే అని టీడీపీతోని పొత్తు పెట్టుకున్నాడు. అప్పుడే కొంతమంది జన సైనికులకు ఎడమ కన్నా అదిరింది. అసలే చంద్రబాబు అరచేతిలో బెల్లం పెట్టి మోసేతి నాకు ఇచ్చే టైప్ అని డౌట్ పడ్డారు. పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నావు గానీ 80 సీట్లకు తగ్గొద్దు, 2.5 సంవత్సరాలు సీఎం పదవి కావాలని అడుగు అని హరిరామజోగయ్య పవన్ కు ఉత్తరాల మీద ఉత్తరాలు రాసిండు కూడా. కానీ ఆ ఉత్తరాలన్నీ చెత్తబుట్టల పడేసి చంద్రబాబుతోని పొత్తుల బేరం కుదుర్చుకున్నాడు పవన్. ఎక్కడైనా బావగాని వంగతోట కాడ కాదు అన్నట్టు జనసేనకు 24 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లు ఇచ్చి పండగ చేసుకొని ఆఫర్ ఇచ్చిండు చంద్రబాబు. ఓర్ని ఇది ఎక్కడ అన్యాయము, ఇంత బతికి 24 సీట్ల అని జనసేన లీడర్లు మొత్తుకున్నారు. కార్యకర్తలు కూడా మస్తు ఫీల్ అయినరు. టికెట్లు రానోళ్ళు రచ్చ రచ్చ చేసిండ్రు. ఇక అదంతా చూసి పవన్ కు తిక్కరేగింది. 24 సీట్లేనా అని ఎవడన్నా అంటే మర్యాద దక్కది, నాకు ఎవడు సలహాలు ఇవ్వద్దు, నన్ను క్వశ్చన్ చేయొద్దు, ఇష్టం లేకపోతే దొబ్బేయండి అని సీరియస్ అయ్యిండు. ఇంత బరితెగించిన తర్వాత ఇక నేను చెప్పేదే ఉంటది, నీ సావు నువ్వు సావు అని హరిరామజోగయ్య ముచ్చటగా 3వ ఉత్తరం రాసి చేతులు దులుపుకున్నాడు చక్కగా. ఇంకో సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా నారాజు అయ్యిండు. నువ్వేదో పొడుస్తావు అనుకుంటే 24 సీట్లు తీసుకొని నిన్ను నమ్మిన వాళ్ళందరినీ మోసం చేసినావు, ఇక నీకు మాకు చెల్లు అని ఒక ఉత్తరం రాసిండు. కానీ ఎవరెన్ని ఉత్తరాలు రాసినా ఎంత మొత్తుకున్నా పవన్ మాత్రం జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అని టీడీపీ జాతీయ గీతాన్ని రోజుకు 2 సార్లు వాడుకుంటుంటే అరే ఎంట్రా ఇది అని నెత్తి కొట్టుకుంటున్నారట జన సైనికులు పాపం. కేటీఆర్ సారు కారు పార్టీల పెద్ద లీడరు, కారు కూడా బగ్గ దోలుతాడు. మొన్న హరీష్ రావు సారును కూడా కూసబెట్టుకొని దోలిండు, చూసినాం కదా. అయితే ఈ నడుమ సారు కార్ల తిరుగుడు తక్కువ, ఆటోల తిరుగుడు ఎక్కువ చేస్తున్నాడు. అందరితోని కలిసిపోతున్నాడు, మస్తు ముచ్చట్లు పెడుతున్నాడు, చూస్తున్నాం కదా. అయితే మళ్ళోసారి ఆటో జర్నీ చేసిండు సారు. ముసిముసి నవ్వులు నవ్వుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఆనందంగా ఆటోలో ప్రయాణం చేసిండు మాజీ మంత్రి రామన్న. అగో రామన్న ఆటో ఎక్కంగానే డ్రైవర్ అన్న సంతోషం చూడండి ఎట్లున్నదో. ఓ అన్నా నీ సంతోషం సల్లగుండా ముందుకు చూసి 2 చేతులతో స్టీరింగ్ పట్టుకొని తోలు, ఒక దిక్కు సార్ చెప్తుంటే సమజ్ అయితలేదా? అమ్మ ఇప్పుడు మంచిగా తోలుతున్నాడు. ఇక అటు ఇటు చేసి బగ్గనే తిరిగినరు పో. రామన్న సిరిసిల్ల జిల్లా టూరుకు పోతే దేవరాజు అనే ఈ డ్రైవర్ అన్న నేను ఈ ఆటోను బీసీ బంధు పైసలు పెట్టుకొని కొనుక్కున్నా సార్, ఒక్కసారి నా బండిలో ప్రయాణం చేయమని అడిగితే డ్రైవర్ అన్న కోరికను కాదనలేక హ్యాపీగా జర్నీ చేసిండి. ఇట్లా ఇక ఇక్కడ నుంచి మంత్రి దామోదర రాజనరసింహ బిడ్డ పెళ్లికి పోతే సెల్ఫీల కోసం అభిమానులు చూడండి ఎట్లే కాబడ్డారో. ఎట్లున్నది ముచ్చట, దుబాయ్లో బూర్జ్ ఖలీఫా దగ్గర టూరిస్టులు సెల్ఫీల కోసం ఫోన్లు పట్టినట్టే ఉన్నదిలే. కానీ రామన్న మంత్రిగా ఉన్నప్పుడు అదే సింప్లిసిటీ మెయింటైన్ చేసిండు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అదే సింప్లిసిటీతో దూసుకుపోతున్నాడు. చూడాలి మరిగా పార్లమెంట్ ఎన్నికలపైన రేవంత్ రెడ్డి విసురుతున్న సవాళ్లకు ఎదురొడ్డి ఎట్లాంటి రిజల్ట్ తీసుకొస్తాడో. కానీ ఏ మాట కామాట కారు పార్టీలో రామన్న స్టైలే వేరుపోండి. ఏడాదిలా 365 రోజులల్లా ఎన్నడు పుట్టినా ఎన్నడు పెళ్లి చేసుకున్నా
ప్రతి సంవత్సరం బర్త్డే వేడుకలు జరుపుకోవచ్చు, అట్లనే పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవచ్చు, కేకు కోసుకొని తినొచ్చు. 3-4 రోజుల ముందు నుంచే జోరుగా ఏర్పాట్లు చేసుకొని గట్టిగా దావత్ ఇచ్చుకోవచ్చు. అందరం ఇట్లనే చేస్తాం కదా. అయితే 4 ఏళ్లకోసారి వచ్చే లీప్ సంవత్సరం నాడు ఒక్కటై 7 అడుగులేసిరు వరంగల్ జిల్లాకు చెందిన ఈ జంట. మరిగా అందరు లెక్క అందరు చేసుకున్న తారీఖుల్లో లగ్గం చేసుకుంటే ఏముంటది కిక్కు అనుకున్నారో తెలియదు కానీ ఫిబ్రవరి 29, 2024 ఒక్కటైనరు అన్నట్టు. పెళ్లిళ్ళ గురించి చెప్పుకుంటే వీళ్ళ గురించి కూడా బరాబర్గా చెప్పుకునేటట్టు ప్లాన్ చేసిండ్రు. చెప్పండి పంతులు గారు, కరెక్ట్ గా ఏ ముహూర్తాన జీలకర్ర బెల్లం పెట్టి పిల్లగాని ఒక్కటి చేసిండ్రు మరి? స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం శశితో మాఘమాసం పంచమి తిథి స్వాతి నక్షత్రం మేషలగ్న సుముహూర్తం నందు ఉదయం 9:55 వర్ధనపేట గ్రామంలో శ్రీకాంత్ది వరంగల్ జిల్లా రఘునాథపల్లెట, పెళ్లి పిల్లది వర్ధనపేట. పిల్లల ఇంటి దగ్గర జరిగింది కళ్యాణం. ఇలాంటి ముహూర్తం దొరకడం చాలా అదృష్టకరాన్ని మేము పండితులను సూచిస్తున్నాము. ఇది సామాన్యంగా ఎవరికి కూడా ఈ రోజు ముహూర్తం లభ్యం కాదు. వీళ్ళిద్దరు దొరకడం వీళ్ళకి దాంపత్యం అనుగుణంగా ఇళ్ళ ఎప్పటికి ఉండాలని భాగవత మంగళాశాసనం. అవు పంతులు గారు, ఇట్లాంటి పెళ్లిళ్ళు కూడా మీకు 4 ఏళ్లకు ఒకసారి వస్తాయి. మీరు కూడా ఒక్కనాడే 3-4 లగ్గాలు చేస్తారు. అయితే ఫిబ్రవరి 29న లగ్గం చేసుకున్నాడు ఎట్లున్నదని పెళ్లి కొడుకుని అడిగితే చాలా ఆనందంగా ఉంది. అమ్మ బాబోయ్ విన్నరా, కావాలనే ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాడట. మరి పెళ్లైన వాళ్ళంతా ప్రతి మ్యారేజ్ డేకు భార్యలకు బంగారము, వెండి, వజ్ర వైడూర్యాలు కొనిస్తుంటే ఇట్లా చూసి ఇట్లాంటి ఇబ్బందులు నాకెందుకు అనుకున్నాడో, ఖర్చులు బాగా అయితే అని ఇట్లా లెక్కలేసుకున్నాడో గానీ మామూలోడు కాదు అన్న. సరే ఎనీవేస్, లీప్ సంవత్సరం నాడు లగ్గం చేసుకున్న మీ కొత్త జంటకు గరం వార్తల తరపు నుంచి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇక వీళ్ళ పెళ్లి తతంగం ఇట్లుంటే ఇటు చూడండి వీళ్ళు ఎంత డిఫరెంట్ గా లగ్గం చేసుకున్నారో. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గడ్డగట్టి చలిలో ఒక దిక్కు మంచు కురుస్తుంటే మండపం వేసుకొని లగ్గం చేసుకున్నారు. గుజరాత్ రాష్ట్రం అటు జంటది. కానీ చూడండి కారు పోతుంటే ఎట్లా మంచు కురుస్తున్నదో. వామ్మో, పెళ్ళంటేనే ఒక స్వీట్ మెమొరీ. అట్లాంటి పెళ్లిని ఇంకింత స్వీట్ గా ఇచ్చంతరంగా చేసుకుంటున్నారు అంటే మామూలు కాదు వీళ్ళైతే. మన పైసల నోట్ల మీద గాంధీ తాత బొమ్మ ఉంటది కదా, అయితే ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ కూడా వచ్చేసిండ్రు. అగో ఈ కథ మంచిగా ఉన్నది, మాకెవ్వరికి తెలియదు కదా, ఆ నోట్లు కూడా ఏడ కనబడతలే కదా అనుకుంటున్నారా? అయితే చూపిస్తాం చూడుర్రి. చూసిండ్రా 100 రూపాయల నోట్ల మీద అంబేద్కర్ బొమ్మ ఎట్లున్నదో. అదేంది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పలేదు దీని గురించి, ఆర్బీఐ ఎప్పుడు ప్రకటన చేసినట్టు కూడా తెలియదు, ఇప్పటి వరకు ఎక్కడ కనవలేదు. అట్లాంటిది ఈ అంబేద్కర్ బొమ్మతోని నోట్లు ఎట్లొచ్చినాయి అని అంటే ఇవి నిజమైన నోట్లు అనుకోకుండ్రి, అన్ని ఉత్తుత్తి నోట్లే. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరిగితే అక్కడికి వచ్చిన భక్తుల్లో ఎవరో వీటిని ఉండిలేసిర్రు. అయితే ఇప్పుడు ఉండి లెక్కింపు జరుగుతుంటే ఇవి బయటపడ్డాయి అన్నట్టు. వచ్చిన పాపం పాడుగాను. మరి వాళ్ళు అట్లా ఎందుకు వేసిర్రు అంటే ఏమో అంబేద్కర్ బొమ్మ నోటు మీద ఉంటే బాగుంటది అనుకునేటోళ్ళు కావచ్చు. హన్మకొండలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో మొత్తం 518 హుండీలను లెక్క పెడితే అందులో ఒక హుండీలో దొరికినాయి అన్నట్టు. మరిగా జాతరకు 1,30,00,000 మందికి మీదనే భక్తులు వచ్చిర్రు కాబట్టి ఎవలేసిర్రు ఈ నోట్లు అనేది అయితే తెలుసుకున్నాడు కష్టమే గాని మొత్తానికి ఇట్లా అమ్మవార్ల జాతర హుండీల నకిలీ నోట్లు దొరికినాయి అన్నట్టు. ఈ ఏసంగి వరి పంట మంచిగున్నదా? అసలే ఎండలు అప్పుడే చాలైనాయి. మరి పంట ఎండిపోతుందా మంచిగానే ఉన్నదా? ఈసారి పంట దిగుబడి ఎట్లొచ్చే అవకాశం ఉన్నదని టోటల్ వివరాలు సర్వే చేసుకుందామని ఓ ఆఫీసర్ మేడం పొలం కాడికి పోయింది. మరి ఓ ఆఫీసర్ పోతే రైతులు ఎంత మర్యాద ఇవ్వాలి, కానీ మస్తు భయపడుతున్నారు. ఎందుకంటారు అంటే చూడుండ్రి మీరే. ఆగో ఆఫీసర్ అన్నారు, మొసలిని చూపిస్తున్నారు ఏంది అనుకుంటారా? మేము చెప్పింది కూడా ఈ మొసలి గురించే. మరి ఆఫీసర్ అని ఎందుకు అన్నాము అంటే ఇది పొలాల దగ్గరికి వచ్చి సర్వే చేసినట్టే అంతటా తిరిగింది కాబట్టి అందుకే రైతులంతా మస్తు భయపడ్డారు. నల్గొండ జిల్లా త్రిపురారంలో ఉన్న ఒక చెరువు దగ్గర చిన్న నీటి కుంటుంటే దాంట్లో ఎప్పటికీ తిరుగుతుండేదట. ఆయన ఇప్పుడు ఇది ఏకంగా ఎండలు మండుతుండేసరికి నీళ్లు దగ్గుడుతోటి ఈ చిన్న కుంటలో ఉండలేక మెల్లమెల్లగా పొలాలకు వచ్చింది అన్నట్టు. మరి వచ్చింది సైలెంట్గా ఉంటే అయిపోవు కదా, పొలాలన్నీ తిరుక్కుంటా నాశనం పట్టించిందట. ఇక తెల్లారి రైతులు వచ్చి చూసేసరికి అరే మంచిగా ఉన్న పొలం ఏంది అంత తొక్కుడైందని మంచిగా పరిశీలిస్తే మొసలి ఇట్లా వండుకొని ఉన్నది చూసి భయంతో ఊరోళ్ళకి చెప్తే చాలా మందే వచ్చారు. ఇక తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి పట్టుకపోయినట్టు దాన్ని. కానీ అమ్మ మొసలి పొలం కొలుద్దామని వచ్చినావా లేకుంటే కొందామనా, ఈ రెండింటికి కాకుండా సర్వే ఇట్లా చేసుకపోయి కబ్జా చేద్దామనా? పద్ధతి కాదు చెప్తున్నాము ఇట్లా రైతులను బెదిరించుడు. అయితే ఇంకోసారి అయితే ఎక్కడ ఇట్లా చేయకు సరేనా, లేదంటే కథ వేరే ఉంటుంది మళ్ళా. ఏమనుకుంటున్నావా అమ్మా? అక్కడ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. సార్ తనకి ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదు అన్నాడు చంద్రబాబు జెండా సభలో. మరి అలాంటప్పుడు పవన్తో పవర్ షేరింగ్ చేసుకుంటాడంటారా? ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకుంటాడు కానీ వంగతోటగాడ బావా అంటే మాత్రం పవర్ విషయంలో మాత్రం తాను ముఖ్యమంత్రి తప్ప ఇంకోటి ముఖ్యమంత్రి అయితే ఒప్పుకోను కాక ఒప్పుకోననేటువంటి మాట బాడీ లాంగ్వేజ్లో చాలా క్లియర్గా వివరంగా చెప్పాడు. మీ మీద
ఇంకేదో ఘాటు కమెంట్ చేశారు, విన్నారా? ఏమంటాడు? మఖ్యలు ఎరగదన్ని మడత మంచంలో పెడతావా? ఎక్కడ నేర్చుకున్నావా ఈ డైలాగు? సినిమాలో ఉండేవి ఇలాంటి డైలాగ్లే కదా. ఎవరు రాశారు ఈ డైలాగు? త్రివిక్రమ్ రాశాడా? ఆయన కాకపోతే ఇంకెవరో ఒకరు రాసిస్తారు సార్. అది సరే గాని 24 సీట్లేనా అని తనను ఎవరు ప్రశ్నించొద్దు అని జనసేన కార్యకర్తలను గద్దించాడు సార్ ఆయన. నన్ను ప్రశ్నిస్తారా? ఏందయ్యా నాకు అర్థం కాలేదు. ప్రశ్నించడానికే పెట్టిన రాజకీయ పక్షం అన్నావే, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో హక్కు అన్నావే, నన్ను ప్రశ్నిస్తారా? తాను ప్రశ్నించొచ్చు, తనను ఎవరు ప్రశ్నించొద్దు. ఏ జగన్ అరుపు. ఏం జగన్ అండు? ఏ జగన్, నాలో మంచితనాన్ని చూశావు, నాలో శాంతిని చూశావు, ఇక చూస్తావు. ఏం చూస్తావా? ఎన్నిసార్లు చెప్పావు డైలాగు? ఇప్పటికి నీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు నువ్వు? ఆయనతో స్నేహం చచ్చే వరకంట, ఆయనతో వైరం అవతలి వాడు చచ్చే వరకంట. సిపిఐతో స్నేహం చేసావుగా, చచ్చేదాకా ఉండవా? సిపిఎంతో స్నేహం చేసావుగా, చచ్చేదాకా ఉండవా? చెప్పయ్యా. అక్కడిదాకా ఎందుకు బీజేపీతో స్నేహం చేస్తున్నావుగా, చచ్చేదాకా ఉండవా? అది కూడా సినిమా డైలాగే సార్, నిజం కాదు. 1+1 = 2 ఇన్ మ్యాథమెటిక్స్. ఎక్కడైనా అంతే కదా. 1+1 2 అవ్వాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో. మరి ఎంత సార్? జనసేన ప్లస్ తెలుగుదేశం = 0. వాళ్ళేమో అప్పుడే అధికారంలోకి వచ్చేసినట్లు కలలు కంటుంటే మీరేంటి సార్ తుస్సుమని అలా గాలి తీసేస్తారు? వాళ్ళను అలా వదిలేయండి. అప్పుడే పుట్టిన పిల్లగాండ్లు తల్లి కడుపుల నుంచి బయటకు వచ్చుడుతోనే కీస్మని అరిచి ఏడుస్తుంటారు కదా, అట్లా ఏడవకపోతే ఏదో లోపం ఉన్నట్టే అని అంటారు. అయితే గీడొక్కాడ అప్పుడే పుట్టిన శిశువు ఉలుకు లేదు పలుకు లేదు. అప్పుడు డాక్టర్లు ఏం చేసిరో చూడుండ్రి. ఇట్లా ఎంతసేపు గుండె మీద ప్రెస్ చేసినా ఉలుకు లేదు పలుకు లేదు పాపం. ఇక తర్వాత ఊపిరందించే ప్రయత్నం చేసిండ్రు. ఇట్లా ఊపిరిస్తుంటే ఇస్తుంటే ఒక్కసారి చిన్నగా చెయ్యి కాలు కదిపి అని ఏడ్చింది బేబీ. ఇట్లా బేబీ ఏడ్చుడితోటి డాక్టర్ మస్తు సంబరపడ్డాడు. మరి అప్పటి వరకు బేబీ బతుకుతుందా లేదా అని ఫుల్ టెన్షన్ ఉండే పాపం. అయినా కూడా ఓపికతోటి ఇట్లా డాక్టర్ సిపిఆర్ చేసి బతికిచ్చి ఈ భూమి మీద అడుగు పెట్టేటట్టు చేసిండు. అందుకే అంటారు మరి డాక్టర్ దేవునితో సమానము అని. ఆ దేవుడు జన్మనిస్తే ఈ డాక్టర్ దేవుడు పునర్జన్మనిచ్చిండు ఈ పసిగుడ్డుకు. మరి ఇది ఎక్కడనో ఏందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యేసరికి మస్తు మంది తారీఫ్ చేస్తున్నారు ఈ డాక్టర్ను. అర్రరే, అన్ని వార్తలు చెప్పినా కానీ ఒక్క వార్త మర్చిపోయినా, అది కూడా చూసేయర్రి. మామూలుగా అందరూ పాలల్లో నీళ్ళో లేకపోతే నీళ్ళల్లో పాలు పోసి ఛాయ్ కాస్తారు. కానీ అదే గీ అన్న మంచుల పాలు పోసి ఛాయ్ చేస్తున్నాడు. ఎట్లనో చూడుర్రి. మొదలు మంచి గడ్డలు తీసుకున్నాడు, తర్వాత స్టవ్ మీద పెట్టి కరగబెట్టిండు. ఇక దాంట్లో ఇంతంతా ఛాయ్ పౌడర్ వేసి మంచిగా మరగబెట్టిండు. ఇంతలోనే డికాషన్ అయిందా? ఇక డికాషన్ అయినాక పాలు పోసిండు. ఇక చూడుర్రి, ఛాయ్ మంచిగా తయారైంది. కానీ మంచి గడ్డలు జర ఉప్పు ఉంటాయంటారు. మరి అదే ఛాయల్నేమో చక్కెర వేస్తారు. మరి ఆ ఉప్పుకు ఈ చక్కెరకు ఎట్లా సెట్ అవుతుందో, అది టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు కానీ చూస్తానికైతే మంచిగానే ఉన్నది. ఇక తాగుతూ ఎట్లుంటుంది అనేది వాళ్ళకే తెలవాలి. కొంతమంది సాల్ట్ టీ కూడా తాగేటోళ్ళు ఉంటారు కదా, సొంటి బ్యాచ్ గిట్ల ఇష్టపడతారు కావచ్చు. కానీ ఏది ఏమైనా ఇది మాత్రం వెరైటీ టీ అనాలి. ఎందుకనంటే మనం రోజు బ్లాక్ టీ చూస్తాం, గ్రీన్ టీ చూస్తాం, లెమన్ టీ చూస్తాం, కానీ ఇట్లా ఐస్ టీ మాత్రం ఇదే ఫస్ట్ టైం చూసిరు కదా. ఇవి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా ఎపిసోడ్ లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు వారి మన సాక్షి టీవీ. మన టైం వరకే కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు.